శ్రీకాకుళం నియోజకవర్గాల్లో కూటమి తరపున గెలుపొందిన ఎమ్మెల్యే గుండు శంకర్ సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. థ్యాంక్స్ గివింగ్ యాత్రలో భాగంగా రెండవ రోజు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం పిఎస్ఎన్ స్కూల్ ఆవరణలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య నిత్యం ఉంటానని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ కోడి రామ్మూర్తి స్టేడియం పనులు 6 మాసాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కోడ్ నిన్నటితో ఎలక్షన్ కోడ్ నిన్నటితో క్లోజ్ అయిపోయిన సందర్భంగా ఈ శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ లో కోడల్లో ఉన్నటువంటి మహానాయకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే జిల్లా కీర్తిని ప్రపంచ స్థాయిగా ఇన్ముడింపు చేసిన కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారు, అలాగే శ్రీకాకుళం పట్టణానికి పెద్ద ఆయనగా పిలువబడే కీర్తిశేషులు అందవరపు వరాహ నరసింహ గారు, అలాగే శ్రీకాకుళం జిల్లాని సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలం గారు, అలాగే గొర్రెలు శ్రీరాములు నాయుడు గారు, ప్రముఖ నాయకులందరి విగ్రహాలకు కూడా ఈరోజు పూలమాలలు వేయడం జరుగుతుంది, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే కింజరాపు రామన్ ఎంపీగా, అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈ ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, తెలుగు వారందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ ప్రజలకు ఇది శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల విజయంగా దీన్ని అభివర్ణిస్తూ, ఈ విజయం శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ